ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటండి ఇది? ఎవరో ఏదో అన్నారని నువ్విట్టా బాధపడుతున్నావేంది? అది కదా ముత్యాలు, ఆ మాట విన్న దగ్గర నుంచి నా మనసులో లేదే. ఆనంద్ అక్కడ కష్టపడుతుందేమోనే. ఆనంది సైకిల్ని చూశాను, అలాగే అత్తమామని చూస్తే ఒక పని అయిపోతుంది. అదక్కడ బానే ఉన్నా అనవసరంగా నువ్వే బాధపడుతున్నావు. 10 సంవత్సరాలుగా దుర్గమ్మ బట్టలు కుట్టే కంపెనీలోనే పనిచేస్తుంది. తన అనుభవంతోనే చెప్పినట్టుంది. దుర్గక్క చెప్పింది నిజమే అయ్యుండొచ్చు, కానీ అన్ని కంపెనీలు అలా ఉండవు కదా నాన్న. ఒకవేళ దుర్గక్క చెప్పింది ఆనంది విషయంలో నిజంగా జరుగుంటే ఆనంది మనకు ఫోన్ చేసి చెప్పేది కదా నాన్న. ఆనంది మన దగ్గర ఏదీ దాచదు కదా. దాని గురించి తలుచుకుంటూ బాధపడ్డం కంటే ఆనందికి ఫోన్ చేసి కనుక్కోండి. అందరికీ వినపడేలా స్పీకర్ పెట్టయ్యా. నానా. అమ్మా ఆనంది, అమ్మా ఎలా ఉన్నావురా? హాస్టల్కి వచ్చేసావా? పని అయిపోయిందా? ఇప్పుడే వచ్చాను నాన్న. ఏంటి నాన్న నీ గొంతు అలా ఉంది? అలాంటిది ఏం లేదమ్మా. నువ్వు భోంచేసావా తల్లి? కడుపు నిండా తిన్నాను నాన్న. మీరు నాతో లేరు అన్న బాధ తప్ప నాకింకేం లేదు నాన్న. అవును, నువ్వు భోజనం చేసావా నాన్న? నువ్వు లేకుండా నా గొంతులో ముద్ద దిగడం లేదమ్మా. ముత్యాలు చేసే వంటలు బాగోలేదు, తినలేకపోతున్నాను అని చెప్పు నాన్న, ఒప్పుకుంటాను. అంతేకాని నువ్వు పక్కన లేవు, నాకు ముద్ద దిగడం లేదు అని కబుర్లు చెప్పకు. అంతేనమ్మా. మీ అమ్మకి అస్సలు వంట చేయడం రాదమ్మా. ఏంటే గుడ్డు పెట్టే కోడికే నొప్పేంటో తెలుస్తుంది. ఇదిగో కట్టపడి వండి వాచేది నేనే కదా. నాకెందుకని గంజి కాసి పోస్తే తెలిసేది మీకు. నా మొగుడు నా పిల్లలని రుచి రుచిగా వండి పెట్టాను కదా. తినేసి ఇదిగో నోటికొచ్చినట్టలా వాగుతున్నారు. రావే రారా, ఊరికొస్తావు కదా, అప్పుడు చెప్తాను సంగతి. అమ్మా అసలు విషయం మర్చిపోయాను. నిన్ను విషయం అడగాలని ఫోన్ చేశాను. ఏంటి నాన్నా? నిన్న గార్మెంట్ కంపెనీలో పనిచేసే దుర్గా మన ఊరికి వచ్చింది. నిన్న సంతలో కలిసింది. నువ్వు కూడా ఇలాగే గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నావు అని చెప్పానమ్మా. అవన్నీ ఎందుకు నాన్న అందరికీ చెప్తున్నావు? తను నీ గురించి అడిగిందమ్మా, అందుకే చెప్పాల్సి వచ్చింది. తను ఒక విషయం చెప్పిందమ్మా. అప్పటి నుంచి నా మనసు కుదురుపడడం లేదమ్మా. ఏం చెప్పారు నాన్న? అలాంటి కంపెనీలో పనిలో చేరిన వెంటనే కుట్టు మిషన్ కుట్టే పని ఇవ్వనట్ట కదమ్మా. అనుభవం వచ్చేంత వరకు బాక్సులు మోసే పని, బట్టలు సర్దే పని, బరువులు మోసే పని ఇస్తారంట కదమ్మా. చదువు లేని వాళ్ళకి చెత్త ఊడ్చే పని కూడా ఇస్తారంట కదమ్మా. చదువు లేకపోతే ఆ ఊర్లో గౌరవం కూడా ఇవ్వరంట కదమ్మా. ఇవన్నీ విన్న తర్వాత నేను మీ అమ్మ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. అమ్మా నీకు అలాంటి పనులేమీ ఇవ్వలేదుగా? నాన్న ఊర్లో ఎవరో ఏదో అంటే నమ్మేస్తావా? అలాంటిదేం లేదు నాన్న. మీకు తెలిసినతనే కదా నన్ను ఇక్కడికి పంపించింది.
నేను పనిలో చేరిన మొదటి రోజే కుట్టు మిషన్ మీద కూర్చొని కుట్టమని చెప్పారు తెలుసా? నేను బాగా కుడుతున్నానని అందరూ చెప్తున్నారు నాన్న. అలాగా తల్లి, చాలా సంతోషం అమ్మా. ముత్యాలమ్మపేట ఆనంది అంటే ఏమనుకున్నావు నాన్న? నాతో ఎవరైనా పోటీ పడ్డం జరుగుతుందా? సంతోషం అమ్మా, చాలా సంతోషం. నువ్వు అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉంటే మాకంతకంటే కావాల్సిందేముంటుందమ్మా? నాకేమీ జరగలేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. అనవసరంగా మీరు నా గురించి బెంగ పెట్టుకోవద్దు నాన్న. మొదట్లో జీతం తక్కువ ఇస్తానన్నారు, నాకదే బాధగా అనిపిస్తుంది నాన్న. జీతం కొంచెం ఎక్కువ ఉంటే అక్క పెళ్లి జరిపించి ఉండొచ్చు. కాలం కలిసి వస్తే అన్నీ జరుగుతాయి. ఏమయ్యా, నీ కూతురుతో నువ్వే మాట్లాడుకుంటావా? ఏ నేను మాట్లాడొద్దా? ఇటు ఏ ఆనంది, నువ్వు లేకపోవటం వల్ల మాకేమీ తోచట్లేదే. ఇదిగో ఎప్పుడు నీ గురించి ఆలోచనలు. మేం కూడా వచ్చి హైదరాబాద్ వచ్చి నిన్ను చూడమా? అమ్మా, అలాంటి పని నువ్వు చెయ్యొద్దు. ఏటే అంత కంగారు పడిపోతున్నావు? అది కాదమ్మా, నేను ఇప్పుడే కదా పనిలో చేరాను. మీరు ఎవరైనా వస్తే ఉండటానికి చోటు లేదమ్మా, అందుకే వద్దంటున్నాను. ఓహో, నేను పని మానేసి మీతో తిరగలేను కదా. అది కాదే, నేను బస్ ఎక్కొచ్చి నీతో 2 మాటలు మాట్లాడి వెంటనే మళ్ళీ తిరిగి బస్ ఎక్కేసి వచ్చేస్తాను. దానికి ఎందుకమ్మా అంత శ్రమ? అందుకే వద్దంటున్నా. అక్కకి పెళ్లి కుదిరిన తర్వాత నేనే ఎక్కడికి వస్తాను. అప్పటి వరకు నేను చూడకుండా ఉండలేనానంది. కొద్ది రోజులే కదమ్మా, కళ్ళు మూసి తెరిచేలోపు కాలం గడిచిపోతుంది. బాధ్యత లేకుండా తిరుగుతున్న నాకు అక్క పెళ్లి చేసే బాధ్యతని ఆ దేవుడు నాకిచ్చాడు. అనుకున్నదే తప్పకుండా చేస్తాను. అంతకు మించి మీరెవరూ నా గురించి బాధపడకండి. ఏ ముసల్దానా, పెద్ద మాటలు మాట్లాడింది చాలు. రేపు పనికి వెళ్ళాలి కదా, తొందరగా వెళ్ళి పడుకో. అమ్మా ఆనంది, నువ్వు వెళ్ళి పడుకోమా. సరే నాన్న. చెప్పాను కదా నాన్న, తనకే కష్టం ఉండదని. మీరే అనవసరంగా బెంగ పెట్టుకున్నారు. రండి భోంచేద్దాం. మీ ఇంటికి వచ్చిన తర్వాతే మీ నాన్న, అమ్మ, అక్క నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలిసింది. వాళ్ళు నిన్ను ఒక దేవతలా అనుకుంటున్నారు. నీకు డబ్బు చదువు లేకపోయినా నీ మంచి కోరుకునే ఒక గొప్ప ఫ్యామిలీ ఉంది ఆనంది. నీలాంటి అమ్మాయిని ప్రేమించడం